ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రైల్వే స్టేషన్లో నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ముంబై, థానే పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. మంఖుర్ద్లో ఇల్లు కూలి 6 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 3 అంతస్తుల చాల్లోని ఒక భాగం కూలిపోయింది. ప్రమాదంలో 2-3 ఇండ్లు దెబ్బతినడంతో 4 మహిళలతో పాటు 6 మరణించారు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. థానేలో ఓ ఆటో రిక్షాపై భారీ చెట్టు కూలిపోవడంతో డ్రైవర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనలో 50 ఏళ్ల దినేష్ యాదవ్ కు స్వల్ప గాయాలయ్యాయి. అదే టైంలో ముంబైలో కేవలం 12 గంటల్లో సుమారు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐఎండీ జూలై 4 నుంచి 6 వరకు ముంబైతో పాటు రాయ్గఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే మధ్య మహారాష్ట్రలోని సతారా, పూణే, నాసిక్ ఘాట్ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా రవాణాకు అంతరాయం, చెట్లు కూలడం, బలహీన నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, ఘాట్ రోడ్లలో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రజలకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని కోరింది. తదుపరి 24 గంటల్లో ముంబై పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం బలహీనంగానే ఉన్నప్పటికీ ఆదివారం నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ జూలై 4 నుంచి 6 వరకు ముంబైతో పాటు రాయ్గఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే మధ్య మహారాష్ట్రలోని సతారా, పూణే, నాసిక్ ఘాట్ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా రవాణాకు అంతరాయం, చెట్లు కూలడం, బలహీన నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, ఘాట్ రోడ్లలో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రజలకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ను సంప్రదించాలని కోరింది. తదుపరి 24 గంటల్లో ముంబై పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రైల్వే స్టేషన్లో నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు అటు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న పరిస్థితి ముంబైలో ఉంది. అటు ఢిల్లీలో వర్షాలు పెద్దగా నమోదు అవ్వకపోయినా కూడా ఆదివారం నుంచి సిచ్యువేషన్ మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతోంది. మొత్తానికి వెదర్ రిపోర్టు ఏ విధంగా ఉంది, ముంబైకి భారీ వర్షాలు ఎన్ని రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది, ఐఎండీ ఎటువంటి సూచనలు చేస్తోంది అన్నటువంటి వివరాలు మనకు కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, జ్యోత్స్న, ప్రధానంగా ఆర్థిక రాజధాని ముంబై చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయినటువంటి సందర్భం కనిపిస్తోంది మనకి. ఇప్పటికే దాదాపు 6 మృతి చెందారు. చాలా మంది మహిళలే ఉన్నారు. దాంట్లో గత 12 గంటల్లో దాదాపు 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షం అక్కడ కురిసినట్టుగా ఇప్పటివరకు సమాచారం తెలుస్తూ ఉంది. మొత్తం రైళ్లన్నీ కూడా రద్దయినటువంటి పరిస్థితి. మరోవైపు ఎయిర్పోర్ట్స్ కూడా జల దిగ్బంధంలోకి వెళ్లిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. రానున్న 24 గంటల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 50-60 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైనటువంటి గాలులు వీచేటటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల రెడ్ అలర్ట్ ప్రకటించారు ముంబైలో. ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా సహాయక చర్యలకు కూడా భారీ వర్షం కారణంగా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి పాఠశాలలకి వాటన్నిటి కూడా సెలవులు ఇచ్చారు. అలాగే ముంబైలో చాలా వరకు పాఠశాలలన్నీ కూడా మూతపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముంబై పూణే ఈ మధ్య రైల్వే సర్వీస్ అన్ని కూడా రద్దు చేశారు ఈ వర్షం కారణంగా, భారీ వర్షం కారణంగా. అందువల్ల ఇవాళ కొంత తెరిపించే అవకాశం ఉన్నా కూడా ఎప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే చాలా భారీగా వర్షాలు పడే అవకాశమే కొనసాగేట్టుగా ఉంది సాయంత్రం వరకు. ఓకే, రైట్ శివప్రసాద్.